అంత్య దినములో నాకు అనిపించింది, ప్రభు ప్రత్యక్షంగా అంత్య దినములో ఆయన ఆత్మచేత నింపబడాలని ఎందుకు చెప్తున్నాడు అనుకున్నాము. కానీ ఈ అంత్య దినములో ఈ విధమైనవి జరిగించబడుతూ ఉంటవి కాబట్టి ఆత్మ అనేక విషయాలని గ్రహించి అనేక విషయాలను తెలుసుకునే ఒక జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ అంత్య దినములో ఆయన ఆత్మ ఉంటే మనము స్థిరంగా ఉండిపోతాం, స్థిరంగా నిలిచిపోతాం. ఆత్మ లేకపోతే ఎలా ఉంటామంటే, ఎవరైనా చిన్న మాట అన్నా కోపం వచ్చేస్తుంది, ఎవరైనా గట్టిగా అన్నా కోపం వచ్చేస్తుంది, ఇంకా ఏమైనా అన్నా బాధ వచ్చేస్తుంది. కానీ దేవుడు ఆత్మ ఉంటే అటువంటివి ఏమీ అనిపించదు. ఆయన ఆత్మ మనలో ఉంటే మనకి విశ్వాసంలో త్రుటిల్లము. ఎవరైనా ఏదైనా అన్నా కూడా మనకు అది ఒక బాధగా నొప్పిగా అనిపించదు. ప్రవచన వాక్కు నెరవేర్పు, దేవుని చిత్తము, దేవుడి యొక్క మాటలు నెరవేర్పు కాబోతు ఉన్నవి. కాబట్టి ఏ విషయంలో అయినను ముందు మనం నేర్చుకోవలసింది తగ్గించుకోవడం. దేవుని చిత్తము మన మీద ఏమై ఉంది, ఆయన నిర్ణయం ఏమై ఉందో ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ముందుకు సాగినప్పుడు ఎన్నో ఎదురవుతాయి. వాటిని పట్టించుకుంటే మనం కూలిపోతాం, వాటిని చూస్తే మనం పడిపోతాం. కాబట్టి దేవుడిచ్చిన పనిని చివరి శ్వాస వరకు నమ్మకంగా చేసి ఆయన సన్నిధికి చేరడం అనేది అది గొప్ప ఆనందము దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వాసంలో ఎక్కడ త్రొట్టిల్లవద్దు, ఎన్ని వచ్చిన త్రొట్టిల్లవద్దు. రెండవది, నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. నాలో భక్తి ఉంది అని ఒక అహంభము, నాలో భక్తి ఉందనే ఆలోచన, అటువంటి మనస్సు మనలో ఉండకూడదు. నేనే గొప్ప అనే ఒక ఇది మనలో ఉండవద్దు. ఎప్పుడూ మనము తగ్గించుకొని ఉండాలి. ప్రతి ఒక్కరి ఎదుట తగ్గింపు అనేది మనకి చాలా అవసరం. అది ఒకటి. క్రియలు, ఆ క్రియలను బట్టి నీవు నిజమైన దేవుని బిడ్డవా కాదా అనేది తెలుసుకోగలుగుతాం. ఒకవేళ నీ మీద 100 చెప్పినా నీ క్రియలను బట్టి నీవు మంచివానివా చెడ్డవారివా అనేది తెలుసుకోగలుగుతారు. కాబట్టి దేవుడు ఇక్కడ ఒకటి మాట అంటాడు, నీకు ఎంత ఉన్నా ఏది ఉన్నా భక్తి ఉన్నా క్రియలను కలిగి ఉన్నప్పుడే నీవు ప్రతి విషయంలో విజయవంతముగా నిలిచి ఉంటావు.